మహిమ కలుగుగాక. దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినడానికి మనం ప్రయత్నించేద్దాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉంది అనే మాట మనకి చెప్పబడుతున్నది. కాబట్టి ఈ సమయంలో కీర్తన గ్రంథము నుంచే కొన్ని మాటలు ఈరోజు మన ధ్యానానికి మనం తీసుకుందాం. 81వ కీర్తనలో 13వ మాట ఒకసారి చదువుకుంటాం. 81వ కీర్తనలో 13వ మాట, 14వ మాట, 15వ మాట, 16వ మాట మనం చదువుకొని దేవుని ఉద్దేశం ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఆయన వేదనతో ఉంటున్న మాట 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇజ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు అనే విషయం ఆయన చెప్పబడుతుంది. ఈ మాటని మనం అనేక సార్లు కీర్తన గ్రంథంలో కావచ్చు, ఆరాధించేటప్పుడు కావచ్చు, ఇంకా కొన్ని విషయాల్లో కూడా మనం మాట్లాడుకొని ఉన్నాం. దేవుని యొక్క హృదయ వేదన అది. ఏమిటా వేదన అంటే, అయ్యో నా ప్రజలు నా మాట ఆలకిస్తే బాగుండు కదా, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా యొక్క ఇజ్రాయేల్ జనాంగము నా మార్గంలో నడిస్తే బాగుండు కదా అని ఆయన వ్యాధులు పడుతూ పలుకుతున్న మాట. ఎందుకు ఆ మాట పలుకుతున్నాడు అంటే 14వ వచనంలో స్టార్టింగ్ ఏముందో ఒకసారి చూడండి. అప్పుడు అనే మాట రాయబడుతుంది. ఎప్పుడైతే తన ప్రజలు ఆయన మాట వింటారో, విన్నప్పుడు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అనే విషయాలు 14, 15, 16 విషయాల్లో మనకు కనబడుతుంటుంది. ఏమి చేయాలనుకుంటున్నాడంటే, మొదటిది ఆయన శత్రువుల్ని అణగద్రొక్కాలి అనుకుంటున్నాడు. మనం ఆయన మాట విని ఆయన అనుసరించినట్లయితే ఆయన ఏం చేస్తుంటే, మొట్టమొదటిగా 14వ వచనంలో మనకి కనబడుతుంటుంది, నేను వేగరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును. మనకి శత్రువులు లేకుండా మనకి శాంతియుతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన యోచన చేశాడు. ఎప్పుడు మనం ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన మాట వింటూ ఆయన ఆ మార్గాన్ని అనుసరిస్తూ మనం వెళ్తున్నప్పుడు ఆయన ఆ విధంగా చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. ఇక రెండోది మనం చూసుకుంటున్నప్పుడు, విరోధులను కొట్టుదును. మనకి శత్రువులుగా ఉన్నవాడు, విరోధులుగా ఉన్నవాడు, వాళ్ళని నేను తరివేస్తాను. మనకి శత్రువులు కానీ విరోధులు కానీ ఎవరు ఉండకుండా చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు. 15వ వచనంలో చూసుకున్నప్పుడు, యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతము ఉండును. కాలములో శాశ్వతంగా ఉండి మన సంతోషంగా ఉండి మన శత్రుత్వం లేకుండా అందరూ కూడా మనకి లొంగి వంగి మన మాట వింటూ మనం గణపరచబడే స్థితిలో ఆయన ఉంచాలని చెప్పి అనుకుంటున్నాడు. ఎప్పుడు? అప్పుడు. ఆయన ఏం చెప్తాడు? అప్పుడు. మొదటిది ఏం చేస్తున్నాడు? శత్రువుల్ని అణగదొక్కుతాడు. ఎప్పుడు? అప్పుడు. విరోధుల్ని కొడతాడు. ఎప్పుడు? అప్పుడు. అలాగే కాలమును శాశ్వతముగా ఉంచి జాగ్రత్తగా ఉంచుతాడు. ఎప్పుడు? అప్పుడు. ఇకపోతే ఇంకోటి ఏంటంటే, ఆయన వారిని మంచి గోధుమలతో పోషిస్తాడు. అంటే మంచి ఆహారంతో పోషిస్తాట. ఎప్పుడు? అప్పుడు. అలాగే ఇంకా మళ్ళీ తృప్తిపరుస్తాడు. మంచి తేనెతో కూడా ఆయన కొండ తేనెతో తృప్తిపరుస్తా ఉంటాడు. ఎప్పుడు? అప్పుడు అన్నప్పుడు ఆ మాటకు అర్థం ఏమిటి? ఆయన మాట విననీయడలా. అందుకే ఆయన బాధపడుతున్నాడు. అయ్యో నా ప్రజలు నా మాట వినేలా ఎంత మేలు, ఇశ్రాయేలీయులు నా మాట మార్గం అనుసరించిన ఎంతో మేలు. ఒకవేళ మనం ఆయన మాట విని ఆయన మార్గాన్ని అనుసరిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు.
ఈ దినాల్లో సాధారణంగా మనుషుల్లోని తృప్తి లేకుండా పోతున్నారు. ఎన్ని ఉన్నా ఏమున్నా కూడా తృప్తి లేకుండా ఉంటారు. పాట అయితే పాడేస్తున్నావు, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకున్నవన్నీ కూడా నీవు ఇచ్చినవే, నాకేం పర్వాలేదు, నీవు ఉంటే నాకు చాలు అని పాటల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. కానీ మన యొక్క నిజ జీవితంలో సంతృప్తికరమైన తృప్తిని మనం అనుభవించట్లేదు. కానీ దేవుడు మనకి అటువంటి తృప్తిని ఇస్తాను అంటున్నాడు. ఈ దినాల్లో ఆ తృప్తి కరువైపోయింది. క్రైస్తవులకే కాదు, అన్యులకే కాదు, ఎవరికైనా ఎక్కడ చూసినా, ఏ కుటుంబంలో చూసినా, ఏ వ్యక్తిగతంగా చూసినా ప్రతి వారికి కూడా తృప్తి లేని జీవితం అయిపోతుంది. కానీ దేవుడు మనం తృప్తిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటాం. ప్రతి విషయంలో సంతృప్తి కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. అలా చేయాలని ఆయన అభిలషిస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అని ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ తృప్తి దేవుని యొక్క దృష్టిలో ఎప్పుడు పొందుతాం అనే విషయాన్ని మనం చూసుకుంటూ ఇప్పుడు ఈ కీర్తన ద్వారా కొన్ని మాటలు చెప్పాడు. అప్పుడు అని అంటే ఎప్పుడైతే ఆయన మాటలు విన్నప్పుడు. ఏమిటా మాటలు వినాలి అన్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలోని ఒక మాట రాయబడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పొందుదురు. ఎవరైతే దేవుని యొక్క నీతి గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి ఆకలి దప్పులు కలిగి దేవుని రాజ్యంలో నేను ఉండాలి, దేవుని రాజ్యంలో అందరూ ఉండాలి, అందరితో కలిసి దేవుని రాజ్య పాలన జరగాలి అని దేవుని యొక్క రాజ్యం గురించి ఆకాంక్షిస్తూ ఉంటే, ఆ ఆశతో ఉంటే వారు తృప్తి పొందుతారని చెప్పి చెప్పబడుతున్నది మొదటిది. ఇక రెండోది చూసుకున్నట్టే 107వ కీర్తనలో 9వ మాట ఒకసారి చూడండి. 107వ కీర్తనలో 9వ మాట, ఆశగల ప్రాణాలని దేవుడు తృప్తిపరుస్తా ఉన్నాడు. ఆశగల ప్రాణాలని ఆయన తృప్తిపరుస్తా ఉంటున్నాడు. ఆశ దేని గురించి ఆశ? ఇందాక మనం చెప్పినటువంటి దేవుని యొక్క రాజ్యం గురించి, దేవుని యొక్క నీతి గురించి. ఆయన ఏమంటున్నాడు? మీరు చేయవలసింది ఒకటే, మొట్టమొదట మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ బలంతో, మీ పూర్ణ శక్తితో మీ దేవుడైన యెహోవాను సేవించండి. అలాగే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నట్టుగా మీ పొరుగు వారిని కూడా మీరు ప్రేమించండి. ఇదే కదా ఆయన మరి కోరుకుంటుంది, ఇదే కదా ఆయన చెప్తున్నది, ఈ మాటే కదా వినాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఇదే కదా ఆయన రాజ్యం గురించి, ఆయన నీతిని వెతకడం అంటే. కాబట్టి ఈ ఆశ మనకి ఎప్పుడైతే ఉంటుందో ఈ ఆశ గల హృదయాన్ని కూడా ఆయన తృప్తిపరుస్తాడు. మనకి ఆశ అంటూ ఉంటే దాన్ని ఆచరణలో పెట్టే మార్గాన్ని కూడా ఆయన చూపించి మనల్ని తృప్తికరమైన మార్గంలోని నడిపించడానికి ఆయన సహాయపడతాడు. అందుకే అంటాడు అప్పుడు. ఆ అప్పుడు అనే మాటలో అంతటి విశిష్టత ఉంది. ఎప్పుడు అంటే ఆయన మాట మనం విన్నప్పుడు, తన ప్రజలు ఆయన మాట విన్నప్పుడు, ఇజ్రాయేలు ఆయన మార్గమును అనుసరించి నడుచుకున్నప్పుడు అనే విషయాన్ని చెప్పబడుతుంది. ఈ రీతిగా మనం ఉంటే మనం తృప్తి పడతాం. అంతేకాదు, ఈ తృప్తి పడడం అనేది ఏంటంటే మనను అలవర్చుకోవాలి. ఇది ఒక తృప్తి పడతామండి అనేసుకుంటే కుదరదు, ఇది అలవర్చుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయుల పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలోని ఒక మాట రాస్తున్నాడు. ఫిలిప్పీయుల పత్రిక 4వ అధ్యాయంలో 11వ మాట ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నాకు కొదువ కలిగినందున నేను ఇలా చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను అని అక్కడ మనం అందరం చేసుకోవాల్సింది. ఏమిటి? నేర్చుకుని ఉన్నాడు. మనం నేర్చుకోవాలి. ఇది మనం చెప్పేస్తే, ఎవరో మనకి బోధిస్తే ఇది మనకు వచ్చేది. దీన్ని మనం ఇందాక ఏ కీర్తనకారుడు మనం చూసామే, కీర్తనలో 101వ కీర్తనలో నేను ఈ విధంగా ప్రతి ఉదయమున అవలంబిస్తాను అని, ఆ రీతిగా దీన్ని మనం అవలంబించాలి, నేర్చుకోవాలి, ఆచరణలో పెట్టాలి. అప్పుడే మన తృప్తికరమైన జీవితాన్ని మనం పొందగలుగుతాం. దేవుడు ఆ తృప్తిని మనకు అనుగ్రహించి సంతృప్తి జీవితాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే క్రైస్తవులకి ఆ సంతృప్తి ముఖ్యంగా ఉండాలి. దేవునిలో ఉన్న వారికి ఆ సంతృప్తి కంపల్సరీగా ఉండడం అనేది చాలా చాలా అవసరం. అదే కీర్తనకారుడు దావీదు
అది ఎలా ప్రాక్టీస్ చేస్తాడు అనే విషయాన్ని మనకి ఒక కీర్తనలో చెప్తున్నాడు. ఈరోజు ఆ మాటలు మనం చూద్దాం. చూడండి 131వ కీర్తన చూద్దాం. 131వ కీర్తన, అందులోని 3 వచనాలు ఉన్నాయి. 3 వచనాల్లో కూడా ఆయన ఏ విధంగా ఆ తృప్తి కొరకు ఆయన ప్రాధేయపడ్డాడు, ఆ తృప్తి కొరకు ప్రయాసపడ్డాడు అనే విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఆ 3 వచనాలు మనం ఒక్కొక్కటిగా మనం చూసుకున్నప్పుడు ఆయన ఏ విధంగా తృప్తి పడ్డాడో మనం కూడా ఆ విధంగా తృప్తి పడడానికి ప్రయత్నం చేస్తే మనం కూడా తృప్తి పొందుకోగలుగుతాం. మొదటి మాట చెప్పాడు, యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీరు చూచినవి కాదు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనలేదు అని చెప్తున్నాడు. విన్నారా? మరోసారి చదవమంటారా? యెహోవా ఎవరితో చెప్తున్నాడు? దేవుడితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా హృదయము అహంకారం కలది కాదు, నా కన్నులు మీద చూచినవి కాదు. అంటే మీద చూడడం అంటే ఏమిటి అని మీరు అడగొచ్చు. దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా, మీరు పైన వాటినే వెతకండి అని. పైన వాటిని వెతకాలంటే పైకే చూడాలి కదా. ఇక్కడ ఏమిటి ఈ మాట? నేను మీరున్న వాటిని ఆయన చెప్తున్నాడు, నా కన్నులు మీద చూచును కాదు అంటున్నాడు. ఈ రెండింటికి వ్యత్యాసం ఏమిటి అని మీరు అడగొచ్చు. అక్కడ ఆయన చెప్పిందే పైన వాటినే వెతకనంటే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకాలి. ఈ భూ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టొద్దు అనే సారాంశంలో సందర్భంలో చెప్పిన మాట. ఇక్కడ ఏం చెప్తున్నట్టే, నా కన్నులు మీద చూచులువు కావు అంటే నాకు అందరి వాటి యందు, మేధవి అంటే నాకు అందరి వాటి యందు నేను దృష్టించేవాడిని కాదు, గొప్ప వాటి యందు నేను దృష్టించేవాడిని కాదు, నాకు అందరివి నాకు దేవుడు ఇవ్వలేదు అని తృప్తిగా నేను నాకు ఇచ్చిన వాటితో నేను తృప్తి పొందుతానని అను ఒక నిర్ణయం తీసుకొని అటువంటి గొప్ప వాటి గురించి నేనేమి కూడా ప్రాకులాడను అనే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ రోజుల్లో చాలా మంది ఎలా సంపాదించుకోవాలా అని ఆరాటపడిపోతూ ఉన్నారు. అవునా కదా? నిత్యం కూడా సంపాదన సంపాదన సంపాదన. క్రైస్తవులైనా ఆదివారం పవిత్ర దినమైనా ఆ దినం దేవుని సముఖం, అది దేవుని దినము, ఆ దినాన్ని దేవుని సముఖంలో ఉండాలి అని తెలిసినా కూడా ఖాళీ ఉంటే వస్తాం, పనులు ఉంటే వెళ్తాం అని సంపాదించుకునే నిమిత్తం కూడా వెళ్ళిపోయినటువంటి జనులు లేరా? తమ దగ్గర డబ్బులు లేకున్నా కూడా అప్పులు చేసి షోకులు చేసేవాళ్ళు లేరా? ఉన్నారా? లేదు. అంటే ఇవన్నీ కూడా మీద చూసినవే. అంటే ఇతరుల కన్నా మనం గొప్పగా ఉండాలి, ఇతరుల కన్నా మేలుగా ఉండాలి, ఇతరుల కన్నా అధికంగా ఉండాలి అని గొప్పలు పోయి, డాంబికాలకు పోయి, లేదంటే ఆ యొక్క లేనిపోని వాటికి పోయి ఇబ్బంది పడే జనులు లేరా? కానీ కీర్తనకారుడు అంటాడు, నేను వాటి యందు నేను ఏమాత్రం కూడా దృష్టి ఉంచును. మనకి సాధారణంగా ఈ లోకంలోని ఒక సామెత ఉంది. జనాల యొక్క మనసుని కాచి వడకట్టినటువంటి ఆ సామెత. ఏమిటా సామెత అంటే, మింగం మెతుకులేదు, మింగం మెతుకులేదు మీసాలకు సంపెంగు నూనె. ఎందుకంటే అది సువాసన కొడుతా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కొంచెం సువాసన కొడుతుంటా. ఇంట్లో ఏం లేకపోయినా పా ఇంట్లో ఏగల మోత, పైన పల్లకేల మోత, ఇంకోటి కూడా ఉంది. అవునా కాదు? ఉందా? లేదు. ఎందుకంటే ఇది గొప్పలు పోయేవారు, ఆడంబరానికి పోయేవారు, తర్వాత వేటికి అంటే లేని వాటిని ప్రదర్శించే, ఉన్నవనే భ్రమ కలిగించడానికి, ఎవరికి? చూస్తున్న వారికి. ఇవి ఎప్పుడు కూడా మనిషికి తృప్తినివ్వవు. ఎదుటి వారిని చూసి వారితో మనం పోల్చుకొని వారి వలె ఉండాలి, వారికంటే ఘనముగా ఉండాలని మనం లేనిపోయి ఆడంబరానికి వెళితే మనం నష్టపోతామే తప్ప మనం ఏమాత్రం కూడా బాగుపడం. అప్పుడు మనకి తృప్తి ఉండదు. ఈ పక్కింటావిడ ఇవాళ ఒక గొలుసు కొనుక్కుంది,
నేను కూడా కొనుక్కోవాలని ఇంట్లో ఉన్నవాడిని కూడా తాకట్టు పెట్టి కొనేసుకుంటే రేపు పొద్దున్న ఆ పక్కన ఆవిడ నెక్లెస్ కొనుక్కుంటుంది. అప్పుడేం చేస్తావు? మళ్ళీ నీకు అసంతృప్తే. అవునా కాదా? ఇక తృప్తి అనేది ఎప్పుడు కూడా ఉండదు. కానీ మనం ఎలా ఉండాలి? తృప్తి కలిగిన వారమే ఉండాలి. దేవుడు మనకి ఏది ఇస్తే వాటితో సంతృప్తి చెంది మనం ఉండాలి. పాట అయితే పాడేస్తున్నాం, నేనేమైనా ప్రభువా నాకు ఉన్నవన్నీ కూడా నీవు ఇచ్చినవే, నీవు ఉంటే నాకు చాలు, ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు, అన్ని అబద్ధాలు 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 పాడేస్తున్నాం. ఆచరణలో మటుకు ఆచరించాలి. అప్పుడు మన హృదయంలోకి తృప్తి ఎలా వస్తుంది? అందుకే కీర్తనకారుడు అంటాడు, అయ్యా నేను నా హృదయం అహంకారం లేదు. అహంకారం ఉంటే తృప్తి ఉండదు. అహంకారం ఉన్న వారికి ఏనాడు కూడా తృప్తి ఉండదు. నా కన్నులు మీద చూచినవి కాదు, అంటే ఇతరుల యొక్క గొప్పతనాన్ని చూసి ఆశపడి నేను కూడా అంతకంటే మెండుగా, అంతకంటే మేలుగా, అంతకంటే ఉన్నతంగా ఉండాలని ఆశ పెట్టుకొని పరుగులు పెడితే మన జీవితంలో తృప్తి అనేది ఉండదు. అదే కీర్తనకారుడు చెప్తున్నాడు, నాకు అందరి వాటి యందును గొప్ప వాటి యందును నేను అభ్యాసము చేసుకోలేదు. అభ్యాసము అభ్యాసము అంటే ఏంటి? ప్రాక్టీస్. అంటే మనం అలవర్చుకోవడం. మనం అలవర్చుకోలేదు, ఇది అలవర్చుకుంటే వచ్చేది. ఈ తృప్తిని మనం పొందుకోవాలంటే మనం నిమ్మడపరచుకోవాలి మన హృదయాన్ని, మనం దాన్ని ఆరాటపడాలి. ఇందాక చెప్పినట్టుగా ఇదేదో మనం ఒకరు బోధిస్తే వచ్చేసేదో, లేదంటే కిరాణా దుకాణంలో కొనుక్కుంటే తెచ్చుకునేదో అలాంటి కాదు. దీన్ని మనం అభ్యాసం చేయాలి. దేవుని పెట్టినగా మనం దీన్ని అభ్యసించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏదంటే ఏది ఉంటే దాంతో తృప్తి చెందడం, ఏది ఉంటే దాంతో తృప్తి చెందడం, అప్పుడే మనం దేవుని మీద దృష్టి పెట్టగలుగుతాం. అందుకే అంటున్నాడు ఆయన, అప్పుడు ఎప్పుడు మాట వినినప్పుడు ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. ఈ తృప్తి మనకి ఆయన అనుగ్రహిస్తాడు. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, అయ్యా నేను ఇటువంటి వాటి మీద నేను దృష్టి పెట్టుకోను, వాటిని నా దృష్టి దాని మీదకి వెళ్లకుండా నేను అభ్యాసం చేసుకుంటున్నాను. ఏమని అభ్యాసం చేసుకుంటున్నాడు? ఓ నా ప్రాణమా, ఓ నా ప్రాణమా అని ప్రాణానికి ఆయన ఏం చెప్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు. వాటి వైపు నువ్వు చూడకు, వాటిని ఆశించుకో, దేవుడిస్తే పొందు, అంతేగాని వాటి గురించి నువ్వు ప్రాకులాడకు, పరిగెత్తుకు, ప్రయత్నించుకో. ఎందుకంటే మనిషి కోరికలు ఎలాంటివి? కోరికలు ఎలాంటివి? కోరికలే గుర్రాలైతే అవి గుర్రాల వలె కళ్ళు లేకుండా పరిగెడుతూ ఉంటాయి. కోరికలకి అదుపు ఆజ్ఞం ఉండదు. ఒకటి తీరితే ఇంకోటి, ఒకటి తీరితే ఇంకోటి, ఒకటి తీరితే ఒకటి. కోరికలు ఈ పరంపర ఉన్నట్లయితే మనుషులో తృప్తి అనేది ఏమాత్రం కూడా ఉండదు. తృప్తి లేని జీవితం ఎంత పోసినా కూడా ఆయన్ని ఎవడు కూడా తృప్తిపరచలేడు, దేవుడు కూడా తృప్తిపరచలేడేమో ఆఖరికి. కాబట్టి వాటిని మనం అభ్యాసం చేసుకోవాలని కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక రెండో మాటలో ఏం చెప్తుంటే, నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. నా మనసు కూడా పరిగెడుతూ ఉంది, నా మనసు కూడా కోరిక కలుగుతూ ఉంది, నా మనసు కూడా అసంతృప్తి చెందాలని ప్రయత్నిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా నేనేం చేస్తున్నాను? నా ప్రాణమును నేను నిమ్మడపరుచుకుంటున్నాను. ఎవరు చేయాల పని? మనం. నేను చెప్పండి, నేను చెయ్యాలి అని మీకు మీరు చెప్పండి. పక్క వాళ్ళు చెప్పండి, అయ్యి ఇది మనం చెయ్యాలి, మనంతలో మనం చెయ్యాలి, ఎవరో మనకి ఇచ్చేది కాదు, ఇది మనం అభ్యాసం చేయాలి. మన ప్రాణాన్ని మనం నిమ్మడపరుచుకోవాలి, సముదాయించుకోవాలి. అది ముందుకేస్తూ ఉంటుంది, మొరాయిస్తూ ఉంటుంది, పేచీ పెడుతూ ఉంటుంది, అల్లరి చేస్తూ ఉంటుంది, గింజుకుంటూ ఉంటుంది, గోజాడుతూ ఉంటుంది. అయినా కూడా దాన్ని ఏం చేయాలి? సముదాయించాలి, సముదాయించాలి, సముదాయించాలి. ప్రశాంత్ గారు ఏదో కావాలని చెప్పి
అల్లరి అల్లరి చేస్తే ఆ తల్లి ఏం చేస్తుంది? ఒరే నాన్న ఇప్పుడు కాదురా, ఆ తర్వాత రా, నువ్వు పెద్ద అయ్యాకరా, నువ్వు బాగా చదువుకుంటారా, ఇలాగరా అలాగరా సముదాయిస్తుందా లేదా? సముదాయిస్తుందా లేదా? అలాగే మన హృదయం కూడా ఇలాగా ఈ కళ్ళకి కనపడిన ప్రతి వాటిని బట్టి ఆశపడి పరుగులెడుతూ ఉంటుంది. పరుగులెట్టినప్పుడు దాన్ని ఏం చేయాలంట? మనం సముదాయించుకోవాలి. ఇక్కడ అంటున్నాడు సముదాయించుకోవాలి, అంతే తప్ప దాని గురించి ప్రాకులాడి కావాలి 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 అని వస్తే మనలో ఏమాత్రం కూడా తృప్తి ఉండదు. దానికి ఉదాహరణ ఒకటి చెప్తూ ఉన్నాడు. ఎలా సముదాయించుకోవాలి, ఎలా ఉండాలంటే ఆయన చెప్తాడు, చనుపాలు విడిచిన పిల్ల దాని తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. పాలు తాగే పిల్ల ఎప్పుడు కూడా ఆ తల్లి పాలిచ్చిన తర్వాత అమ్మ తర్వాత ఇస్తావా, మళ్ళీ ఇస్తావా, సాయంత్రం ఇస్తావా, ఇంకా ఇస్తావా అని మాడిమాడి అడుగుతుందా? అడుగుతుందా? తను నిర్భయంగా నేను ఏడిస్తే మా అమ్మ నాకు పాలిస్తుంది, దట్స్ ఇట్, నాకు ఆకలిస్తే మా అమ్మ నాకు పాలిస్తుంది అని ఒక నిర్భరంగా ఆ తల్లి కూడా ఆ పిల్ల యొక్క అంటే ఆకలి కానీ ఆ పిల్ల యొక్క వేరే లక్షణం కానీ కనుగొని వెంటనే తల్లి దగ్గర తీసుకొని తను పాలిస్తుంది. అవునా కదా? అందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్తాడు. ఆ పిల్ల ఆ తల్లి దగ్గర ఎలా అయితే ఉంటుందో మనము దేవుడి దగ్గర ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడికి మన యొక్క విషయాలన్నీ కూడా సంపూర్ణంగా తెలుసు. మనం నిర్మించిన విధము తెలుసు, మన అవసరం ఏమిటో తెలుసు, మన ఆకలి ఏమిటో తెలుసు, మన యొక్క కోరికలు ఏమిటో తెలుసు, మన అవసరాలు ఏమిటో తెలుసు. ఇవన్నీ కూడా ఆయన మనం అడగక మునిపే మన అవసరం ఏమిటో గుర్తుపెట్టి ఆయన మనకి అనుగ్రహిస్తాడు. అనుగ్రహిస్తాడా లేదా? అనుగ్రహిస్తాడా లేదా? అప్పుడు మనం ఎందుకు బాధపడాలి, మనం ఎందుకు కంగారు పడాలి? కాబట్టి వాటన్నిటిని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమున్నా లేకపోయినా కీర్తనకారుడు ఏమంటున్నాడో మాట తెలుసా? మనందరికి కూడా చాలా కంఠస్థం, మనందరం కూడా అవలోకంగా మనం ఆ మాట పలికేస్తూ ఉంటాం. 23వ కీర్తనలో మొదటి మాట ఏమిటిది? చెప్పండి చెప్పండి చెప్పండి. ఆ మాట చక్కగా పలికేస్తున్నాం. దాని ఆచరణలోని మనం చేయగలుగుతున్నామా? యెహోవా నా కాపరి, నాకు లేవు కలుగుదు అని సంతృప్తిగా ఉండగలుగుతున్నామా? కానీ దాన్ని అభ్యాసం చేసుకోవాలి అని కీర్తనకారుడు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క రెండోది ప్రాణాన్ని ఏం చేశాడు? నెమ్మడపరుచుకుంటున్నాడు. ఆయన సముదాయించుకుంటాడు, నెమ్మడపరుచుకుంటున్నాడు, సముదాయించుకుంటాడు. ఏ విధంగా అయితే తల్లి ఒడిలో పిల్ల తల్లి మీద సంపూర్ణ నమ్మికతో విశ్వాసంతో ఆధారపడి ఉంటుందో ఆ రీతిగా మనం కూడా దేవుని యందు నమ్మిక ఉంచి మనం ఉండాలి అని చెప్పబడుతుంది. అందుకే శిశువుల వలె అని చెప్పబడుతుంది. కాబట్టి మనం ఆ రీతిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. లేదు అంటే మనం తృప్తికి పొందలేము. అందుకే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలోని ఒక మాట రాయబడుతుంది. యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో 26లో 3 ఎవరి మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అది విశ్వాసం ఉంచితే ఏం చెప్తాడు? ఎవరైతే దేవుని మీద ఆనుకుని ఉంటారో వారిని తృప్తిపరచగల దేవుడు, వారి ఆశగల హృదయాల్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి మనం ఆయన మీద ఆశ పట్టుకుంటే మనల్ని పూర్ణ శాంతి గల వారిగా మళ్ళీ ఆయన చేస్తాడు. పూర్ణ శాంతి అంటే తృప్తి గల జీవితం, అంతే కదా? కానీ మనందరిలో కూడా మనశ్శాంతి కరువు అవుతున్నది. ఆ శాంతి లేకుండా పోతున్నది, తృప్తి లేకుండా పోతున్నది. కారణం ఏంటంటే మనము ఆయన మీద ఆనుకోవట్లేదు, మన మనసు ఆయన మీద ఆనుకోవటం లేదు, దేవుని యందు పరిపూర్ణమైన నమ్మిక ఉంచట్లేదు. మనం చెప్పడం అడుగు చెప్పేస్తాం, దేవుడు చూసుకుంటాడులండి, దేవుడు ఇస్తాడులండి, దేవుడు చూసుకుంటాడులండి, దేవుడు ఇస్తాడులండి అని మనం పైకి చెప్పేస్తాం.
కానీ సరిగ్గా సమయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? నమ్మిక సన్నగిలిపోతూ ఉంటుంది. అవునా కాదు? అటు ఇటు మన ప్రయత్నంలో మనం పరిగెడుతూ ఉంటాం సంపాదించుకోవడానికి. అవునా కాదు? అంటే దేవుని మీద ఆశ, మన మనసు దేవుని మీద ఆనుకుందా లేదంటే మన మీద ఆనుకుందా? మన మీద మనం ఆనుకుంటే తృప్తి ఎప్పుడైనా వస్తుందా? పూర్ణ శాంతి కలుగుతుందా? అదే చెప్తున్నాడు, ఎవరి మనసు ఆయన మీద ఆనుకుని ఉంటుందో వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాట. అప్పుడే ఆయన చీకు చింత లేదు. యోబు చెప్పినట్టుగా చెప్పగలుగుతాడు, ఆయన ఇచ్చును ఆయన తీసు. ఎంత సంతృప్తికరమైనది మాటలు చెప్పాడు. మనం చెప్పగలం ఆ విధంగా? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఇష్టమైతే దేవుడు ఇస్తాడు. ఇచ్చాడా లేదు యోబుకి? ఆ విధంగా ఆయన మీద నమ్మిక వచ్చినప్పుడు దేవుడు ఇచ్చాడా లేదా? ఎలా ఇచ్చాడు? రెండింతలు ఇచ్చాడు. మనం ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేసి ఉండగలుగుతున్నామా? చనుపాలు విడిచిన పిల్లవలే మనం ఆయన మీద ఆధారపడి ఉండగలుగుతున్నామా? ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం. ఇకపోతే మూడో మాట, ఆ కీర్తనలోని మూడు మాటలు ఉన్నాయి, అంతమించి ఎక్కువ లేవు. 131వ కీర్తనలో 3 మాటలు. మొదటి మాటలో ఆయన ఏమంటున్నాడు? అయ్యా, నా హృదయం అహంకారం కాదు, నేను పైకి ఉన్నవాటిని చూడట్లేదు, నా ప్రాణాన్ని నేను నిమ్మలపరుచుకుంటున్నాను, నా హృదయాన్ని నేను సముదాయించుకుంటున్నాను. ఏ రీతిగా అయితే చంటి బిడ్డ తన తల్లి మీద ఆనుకొని ఆధారపడి ఉంటుందో నేను ఆ రీతిగా నేను నీ మీద ఆనుకొని ఉంటాను, నీ మీద ఆధారపడి ఉంటాను. నువ్వు నాకు ఏమిస్తే దాంతో నేను తృప్తి పొందుతాను అని ఆయన అభ్యాసం చేసుకుంటున్నాడు. ఆ విధంగా ఉండడానికి ఏం చేస్తున్నాడు? అభ్యాసం చేసుకుంటాడు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఒక ఇంగ్లీష్ సామెత ఉంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే మనం అభ్యాసం చేస్తే అది మనకి చక్కగా ఉంటుంది. అందుకే దాని తెలుగులో ఏం చెప్పండి? అభ్యాసము కూసు విద్య. అర్థమైందా? కాబట్టి దీన్ని అభ్యసించుకోవాలి. అందుకే మూడో మాటలో ఈ రెండు అభ్యసించిన ఆ దావీదు రాజు మూడో మాటలో ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు, ఎవరు పిలుస్తున్నాడు? ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఇది మొదలుకొని నీవు ఆశ పెట్టుకొనుము. ఎందుకుంటున్నాడు? 121వ కీర్తనకు ఒకసారి వెళ్తే అక్కడ ఏమంటున్నాడు? నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అనే ప్రశ్న. అదే ప్రశ్న నేను వేసుకుంటే దానికి సమాధానం తర్వాత వచ్చునుంది. భూమి ఆకాశం సృజించిన ఆ యెహోవా వల్లే మనకు సహాయం దొరుకుతుంది తప్ప ఇంకా దేని ద్వారా కూడా సహాయము దొరకదు. అందుకే ఓ ఇశ్రాయేలు, నీవు ఇది మొదలుకొని అయ్యో అన్నది ఇక్కడ ఏమంటుందంటే, ఇశ్రాయేలు 31వ కీర్తనలో 3వ వచనంలో, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో. ఈ రోజుల్లో మన ఆశ తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి మీద, ఇంకెవరైనా ఏమైనా ఇస్తాడేమో దాని మీద ఆశ కలిగి ఇవ్వపోయేసరికి నిరుత్సాహపడుతూ ఉంటాం. అవునా కాదా? మాకు రావాల్సింది రావట్లేదండి, మీరు ప్రార్థన చేయండి. ఎవరి మీద ఆధారపడ్డారు? పాస్టర్ గారి మీద ఆధారపడ్డారు, తోటి విశ్వాసం మీద ఆధారపడ్డారు. ఇస్తారు ఆశపడ్డారు. ఇవ్వకపోతే నిరాశ నిస్పృహ చెంది మనసు కకలావికలం అయిపోతూ ఉంటుంది. అవునా కాదు? కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు యెహోవా మీదనే ఆశ పెట్టుకోరు. మీకు దేవుడు ఇవ్వాలి అనుకుంటే తప్పక ఆయన మీకు ఇస్తాడు. అది ఎక్కడికి పోదు. ఆయన దాచిపెట్టిన ధనమును మీకు అనుగ్రహిస్తాడు. ఏది? నీ కొరకు ఆయన ఏం పెట్టాడు? దాచిపెట్టిన ధనమును మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం దాని వైపు
ఈ నిరుత్సాహపడి అంటే నిరాశలోకి కురుకుపోకుండా మనం దేవుని మీద ఆశ పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. మన హృదయ వాంఛలు తీర్చగలిగే వాడు దేవుడు ఒక్కడే, అవునా కాదు? అయితే ఆ అడ్డమైన ఆశలు పెట్టుకుంటే దేవుడు తీర్చడు. ఏది అవసరమో, ఏది దేవుని నామానికి మహిమకరమో, ఏది దేవుని రాజ్యానికి ఉచితమో, ఏది నీకు నాకు సమాజానికి దేవునికి మేలుకరమో మంచిదో అది మనం కోరిన ఆశ కలిగితే దేవుడు ఆ ఆశని తప్పకుండా తీరుస్తాడు. ఏమన్నాడు? మీరు అడుగుడి ఇవ్వడి ఇవ్వబడను అన్నారు, అవునా కదా? కానీ ఇంకో దగ్గర ఏమన్నాడంటే మీరు తండ్రి చిత్త ప్రకారం ఏమైతే అడిగితే, ఎన్ని లింకులు పెట్టారు చూడండి. ముందేమో అడుగుడి ఇవ్వబడడం లేదు, చంకలు గుర్తేసుకోను అడిగేసి ఇచ్చేస్తాను కదా దేవుడు అని. తర్వాత ఏమన్నాడు? దేవుడు తండ్రి చిత్త ప్రకారం మీరు అడిగితే. బ్రేక్ వేసారా లేదు? అంటే ఎప్పుడు కూడా దేవుడు అది మనకి ఒక మాట ఇచ్చారు అంటే అది మన చెడు కానీ మన నష్టానికి కానీ నిరుత్సాహానికి కానీ కాదు, కానీ దేవుని నామం మహిమార్థమే ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రీతిగా అందుకే ఆ కీర్తనకారుడు అయ్యో ఏమన్నాడు? అయ్యో అయ్యో అన్నవాళ్ళు ఎవరంటారు? జాలి పడిన వాళ్ళు అంటారు, నిరాశపడిన వాళ్ళు అంటారు, కోపగించుకునే వాళ్ళు అంటారు, చిరాకు పడిన వాళ్ళు అంటారు, అంతే కదా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూసి వీరు మాట వినని వారు అని చిరాకు పడ్డాడు, వీరు హృదయమును తప్పిపోయిన వారు అని చిరాకు పడ్డాడు, అవునా కాదు? అటువంటి వారి మీద మరలా జాలి చూపిస్తూ అయ్యో అయ్యో ఈ ప్రజలు నా మాట విని అలా ఎంతో మేలు, వారు నా మాట వింటే నేను వారిని శత్రువులు లేకుండా చేస్తాను, విరోధులు లేకుండా చేస్తాను, వారి ఆశలు నెరవేరుస్తాను, వారిని సంతృప్తిగా శాశ్వత కాలం దీర్ఘాయుతో ఉంచుతాను, మంచి గోధుమలతో వారిని పోషిస్తాను, తేనెతో తృప్తిపరుస్తాను అంటూ ఆయన అంటున్నాడు. ఆయన ఐగుప్తు నుంచి తన ప్రజల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు ముందు పదండి తర్వాత చూద్దాం, ముందు ఈ బానిసత్వంలో పదండి తర్వాత చూద్దాం అని చెప్పి అన్నాడా? ఆయన ఏమన్నాడు? మిమ్మల్ని నేను పాలు తేనెలు ప్రవహించే ఆయన ముందుగా సిద్ధపరిచి ఆయన అప్పుడు బానిసత్వం వచ్చి ఆయన వారిని విడిపించారు. వారి మాట విన్నారా? మార్గమధ్యంలో వారు మరణించారు. అదే సదృశ్యాన్ని ఈరోజు మనం తీసుకున్నట్లయితే మనం కూడా పాప బంధకాలు అనేది ఆ బంధకాల్లో మనం చిక్కుబడి ఉన్నాం. ఆ బంధకాల నుంచి ఆయన మనకి విడదీశాడు, విడిపించాడు. ఆయన స్వరక్తాన్ని వెలగా చెల్లించి ఆయన మనకి విడుదల కలగజేశాడు. విడుదల కలగజేస్తూ ఆయన మనకు ఒక వాగ్దానం చేశాడు. ఏమిటా వాగ్దానం అంటే, మీకు నేను నిత్య జీవం ఇస్తాను. ఆ నిత్య జీవం ఏంటి? పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం కన్నా శ్రేష్టమైనది నిత్య జీవం. దేవునితో నిత్యము నివసించే ఆ జీవితాన్ని మనకి అనుగ్రహిస్తాను. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం వెళ్ళాలి. కానీ ఈ లోకంలో ఉన్న వాటి గురించి తాపత్రయపడుతూ ఏం తిద్దామా, ఏం త్రాగుదామా, ఏం సంపాదించుకుందామా, ఏం వెనకేసుకుందామా, ఏం కూడబెట్టుకుందామా, ఏం చేద్దామా అని వీటి తాపత్రయపడితే మన మనసుకి తృప్తి రాదు. తృప్తి లేని జీవితం దేవుని మనసారా స్తుతించలేదు. తృప్తి లేని జీవితం, తృప్తి లేని హృదయం దేవుణ్ణి అంతరంగం నుంచి ఏమాత్రం కూడా కీర్తించలేదు, స్తుతించలేదు. ఇంకా దేవుడు నాకు ఇవ్వలేదు, ఇంకా దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, ఇంకా దేవుడు అది ఇవ్వలేదు, అలా వాళ్ళకి ఇచ్చేసాడు నాకు ఇవ్వలేదు, అలా వాళ్ళకి ఇచ్చేసాడు వాళ్ళకి నాకు ఇవ్వలేదు, నాకంటే వాడే పెద్ద భక్తి పనులు ఏం కాదే, కానీ వాళ్ళకి ఇచ్చేసాడే నాకు ఇవ్వలేదే. ఇటువంటి ఏడుపు ఉందా మనకి? ఉన్నదా లేదు?
అంటే తృప్తి లేని జీవితం. తృప్తి లేని జీవితం దేవునికి కూడా ఇష్టమైనది కాదు. ఆయన మనల్ని తృప్తిపరచాలని చెప్పి చూస్తున్నాడు. ఈ తృప్తి మనముగా మనం అభ్యాసం చేసుకోవాలి. ప్రతి విషయంలో సంతృష్టి కలిగి ఉండాలి. భక్తి విషయంలోని సంతృష్టి కలిగి ఉండాలి. మన యొక్క లౌకిక విషయంలో కూడా మనం సంతృష్టి కలిగి ఉండాలి. సంతృష్టి సహితమైన ప్రేమ ఇది భక్తి గొప్ప లాభదాయకము. సంతృష్టికరమైన భక్తి గొప్ప లాభదాయకము. అలాగే సంతృష్టికరమైన జీవితం ఆనందదాయకము. అంతే కదా. తృప్తి ఉన్న వారికి ఏముంటుంది? ఉంటుందా లేదా? తృప్తి లేని వారికి ఎప్పుడు కూడా ఏదో ఒక కొరతే, నిరాశే. ఇంకా దొరకలేదు, ఇంకా దొరకలేదు, ఇంకా మనకి దొరకలేదు, ఇంకా అది వస్తే బాగుండు, ఇది వస్తే బాగుండు, ఇది వస్తే బాగుండు. ఆ బాగుండుకి అంతం ఉండదు ఎప్పుడు. కానీ తృప్తికరమైన జీవితంతో మనం జీవించాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. ఆ తృప్తిని మనం అలవర్చుకోవాలి. ఆ తృప్తిని ఏం చేయాలి? అలవర్చుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో దావీదు రాజు 131వ కీర్తన ద్వారా మనకి చెబుతూ ఉన్నాడు. ఆ రీతిగా మనం అనుదినము కూడా మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు కీర్తనలో కూడా అభ్యాసం గురించి వచ్చింది. ఈరోజు వాక్యం కూడా అభ్యాసం గురించి వచ్చింది. ఆ అభ్యాసము మనం చేయడం మనందరికీ కూడా కర్తవ్యము. ఇంతవరకు ఏదో సాగించాం క్రైస్తవ జీవితాన్ని, ఓకే రైట్. కానీ ఇక ముందైనా దేవునికి దేవుని తృప్తిపరిచి మనం తృప్తి పొందే తృప్తికరమైన జీవితాన్ని మనం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. నీవు ఒక అడుగు ముందుకేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను 10 అడుగులు ముందుకి నడిపిస్తాడు. నీలో సంకల్పం ఉంటూ ఉండాలి. నీలో ఏముండాలి? సంకల్పం ఉండాలి. సంకల్పం ఉంటే కార్యాన్ని సంపూర్ణం చేసేవాడు దేవుడు. ఆ సంకల్పమే లేకపోతే ఎవరు పట్టి తోస్తాడు? అందుకన్నాడు అప్పుడు ఎప్పుడు ఆయన మాట విని మనం హృదయంలో సంకల్పించుకుంటే తృప్తికరమైన జీవితం ఎంతమందికి కావాలి అని అడిగితే ఎవరైనా చేతులు ఎత్తగలరా? సంతృప్తికరమైన జీవితం. ఇంత కష్టం వద్దా అందరికీ ఎవరు కూడా అటు ఇటు మేనమేషాలు లెక్కెడుతున్నారు. సంతృప్తికర జీవితం ఈ రోజు నేను ఇక్కడ చెప్పిన వెంటనే ఇది మనకి ఇక్కడ బయట దాటినంటే మన వెనకాల పరిగెట్టుకు వచ్చేస్తుంటున్నాను అనుకోవద్దు. దాన్ని మనం ఏం చేయాలి? అవలంబించాలి, ఆచరించాలి, ఆచరణలో పెట్టాలి, అభ్యాసం చేసుకోవాలి. అభ్యాసం చేసుకున్నప్పుడు ఇది మనకి అదుపులోకి వస్తుంది. ఆ రీతిగా ఉన్నప్పుడు మనం అన్ని రంగాల్లో కూడా మనం తృప్తి చెందుతాం. దేవుడు మనల్ని చూసి శబాష్ అంటాడు. ఏమంటాడు? దేవుడి చేత మనం శబాష్ అనిపించుకోవాలని ఆశ మనం కలిగి ఉన్నప్పుడు మనం తృప్తి పొందుతాం, దేవుణ్ణి తృప్తిపరుస్తాం. ఆ రీతిగా ఉండాలంటే క్రైస్తవ జీవితం, ఆ రీతిగా ఉండేదే క్రైస్తవ జీవితం. ఈ జీవితాన్ని దేవుడు మనకి ప్రసాదించాలని చెప్పి ఆశిస్తున్నాడు. దేవుడి మాటను దీవించి మళ్ళీ రాబోయే దినాల్లో సంతృప్తికర జీవులుగా ఉంచి అనేక మందికి ఆదర్శవంతంగా ఉండే లాగా మళ్ళీ తయారు చేయుగాక. ఆమేన్. రండి మోకరించి మన హృదయాలు దేవుని ముందు కొమ్మరిద్దాం. ఒకవేళ మన జీవితం